హల్లెలూయా. ఇది నా వాక్యము. 4వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన ప్రభువారు ఇస్తున్న చక్కటి మాట యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు ఇక్కడ యిర్మీయా అనే భక్తుడితోటి మాట్లాడుతున్నాడు. ఈ మాట అతనితే కాదు, దేవుణ్ణి నమ్ముకుని బిడ్డల అందరిది. ఎందుకంటే లోకము నానా విధములైన చెడుతోటి, దుష్కార్యములతోటి అది అలాగ నిండిపోయి ఉంటుండగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఏది అర్థం కాదు, ఏ మాట నిజము కాదు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ వెనకాల మోసం ఉంటుంది, మాట వెనకాల అబద్ధం ఉంటుంది, స్నేహం వెనకాల క్రూరత్వం ఉంటుంది. నాశనాన్ని కోరుకుంటూ పైకి పెదవులకు తేనె రాసుకున్నట్టు మాట్లాడుతున్న వాళ్ళు అనేక మంది మన చుట్టూ ఉంటారు. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు గూఢమైన సంగతులు అంటే ఏంటి, మొట్టమొదటి నీ చుట్టూ ఉన్నవారు అపవాది అవ్వమ్మతోటి మంచి మాటలే చెప్పాడు. మంచి మాటలే, నువ్వు ఇది తింటే బాగుంటావు, ఈ పండు తింటే బాగుంటావు, రమ్యమైనది, చూడదగింది, నువ్వు దేవదూతల వల్లే ఉంటావు, నువ్వు చాలా బాగుంటావు అని చెప్పాడు. కానీ వాడు చెప్పిన మాటలేవి నిజము కాదు. మన జీవితాలలో కూడా క్రైస్తవ జీవితాన్ని, ఆ ప్రతిష్టని, ఆ యొక్క దేవునితో ఏర్పరచుకున్న ప్రత్యేక సంబంధాన్ని నాశనం చేయాలని దుష్టుడు కంకణం కట్టుకొని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉంటుండగా క్రైస్తవ జనాంగమా, క్రీస్తును అనుసరించి వారలారా, మీరేం చేయాలంటే జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవునికి ప్రార్థించినప్పుడు, ప్రభువాని నిరంతరము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో గూఢమైన సంగతులు దుష్టుడు ఏ విధంగా నీ మీదకి రాబోతున్నాడో దేవుడు నీకు తెలియజేసి దాని ద్వారా జ్ఞానము నీకు అనుగ్రహించి ఆ జ్ఞానము ద్వారా దేవుడు నిన్ను తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, లోకము మీదకి రాబోవునవి ఏమిటో నీకు చూపిస్తాడు. పరలోక రాజ్యం కోసం ఎలా సిద్ధపడాలో, రాకడలో ఎత్తబడే గుంపులో ఎలాగున ఉండాలో అవన్నీ దేవుడే నేర్పిస్తాడు. ఇవి ఎవరు చెప్పేవి కాదు. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా అంత జ్ఞానం ఉండదు, దేవునికే గొప్ప జ్ఞానము. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడదాం అనుకుంటాడు. నీవేం చేస్తావంటే దేవునికి సమయాన్ని ఇవ్వక లోకస్తులతో ముచ్చటిస్తూ ఉంటావు. దానివల్ల నీకు లాభము కలగదు, నష్టమే. దేవుడి దగ్గర కూర్చో, ప్రార్థించు, దేవుడు నీకు గూఢమైన సంగతులు తెలియచేయును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.